कार्यक्रमाची सुरुवात दीप प्रज्वलनाने झाली। यावेळी डॉक्टर सूर्यप्रकाश कोठे यांच्या हस्ते डॉक्टर राव यांचा सत्कार करण्यात आला। होम हवनाद्वारे पितृऋण फेडता येते, पण मातृऋणातून कोणीही मुक्त होऊ शकत नाही। आईचे त्याग आणि करुणा हेच देवीचे खरे स्वरूप आहे, असे डॉक्टर राव यांनी सांगितले। त्यांनी पुढे म्हटले की जिथे भक्ती आहे तिथेच देवी प्रसन्न होते आणि निरंतर धर्माचरण हीच खरी देवी आराधना आहे। प्रवचनाच्या शेवटी उपस्थित भाविकांनी माता स्वरूपातील भगवंताची आराधना करण्याचा संकल्प व्यक्त केला। धर्मस्य ग्लानिर्भवति भारत तदा तेषांच रक्षार्थं నేను ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు। ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో రాక్షసాంశలో వచ్చిన వాళ్ళు ధర్మమునకు విఘాతమును కల్పించడానికి ప్రయత్నిస్తారో అప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వచ్చి వాళ్ళని సంహరించి ధర్మమును నిలబెడతాను అంటాడు। అదే అమ్మవారు దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ చేస్తే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది। శ్లోకాలు వేరు కానీ రెండు శ్లోకాల భావము ఒకటే। అమ్మవారిగా అమ్మవారు అంటుంది ఎప్పుడెప్పుడు భక్తులను రాక్షసులు ఇబ్బంది పెడతారో ఎప్పుడెప్పుడు ధర్మమును కాపాడవలసి వస్తుందో అప్పుడప్పుడు నేను ధర్మ సంరక్షణ కొరకు భక్తులను కాపాడుట కొరకు ఒక రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వస్తాను అంటే ఇద్దరి యొక్క లక్షణం ఒకటే। ఇద్దరూ ధర్మ సంస్థాపకులే, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు। మీరు అందుకే చూడండి అమ్మవారికి ఎన్ని అవతారాలు ఉంటాయో, విష్ణువుకి అన్ని అవతారాలు ఉంటాయి। వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు।